మెదక్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. రామాయంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సుమారు 350 మంది విద్యార్థులు వరదలో చిక్కుకున్నారు. హాస్టల్ చుట్టూ వరద చేరడంతో బయటకు రాలేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. హాస్టల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యార్థులను బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం రామాయంపేట పట్టణం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ కొచ్చేరు మల్లె చెరువు తెగిపోయే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ మునిగిపోయింది. అదేవిధంగా అక్కడ గురుకుల విద్యార్థులు ఏవైతే 60 మందిని సురక్షిత ప్రాంతానికి ఇప్పుడే తరలించి ఇప్పుడు మహిళా డిగ్రీ కళాశాల గిరిజన మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు దాదాపు 400 మంది ఇక్కడ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరినీ మన సురక్షిత ప్రాంతానికి తరలించడానికి ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మా నాయకులు పోలీస్ అధికారులు మున్సిపల్ అధికారులు అందరి సహకారంతో ఈరోజు హాస్టల్కి రావడం జరిగింది. వాళ్ళు 400 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ వస్తున్నాయి అది వస్తున్నాయి సురక్షిత ప్రాంతానికి తరలించడానికి ప్రాంతానికి రావడం జరిగింది. వాళ్ళందరికీ భరోసా కల్పిస్తూ వాళ్ళను ఇక్కడి నుంచి తరలించడానికి ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ నేషనల్ హైవే అధికారులు తప్పిదం వల్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా రామాయంపేట పట్టణం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. త్వరలో కూడా ఇచ్చిన పరిస్థితి ఇది. నేషనల్ హైవే అధికారులపై కింద చర్యలకు పాల్పడి తీసుకుంటాం.